ఇదే ప్రభుత్వము గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఇస్తామని చెప్పి అన్నది కదా దళిత బంధు. మౌనంగా ఉండడం ఎట్లా చూస్తారు? మౌనంగా ఉండడం అనేది ఏం లేదు. వాళ్ళు ఇస్తారా దానికోసం ఎదురు చూస్తున్నాం ఇన్ని రోజుల నుండి. అభయాస్తం కింద 12 లక్షలు ఇస్తా అంటే ఇగిస్తారు అగిస్తారని చూస్తున్నాం. ఫస్ట్ ఇచ్చిన 3 లక్షల గురించే ఇంత టైం తీసుకున్నారు. ఇక అది ఎక్కడ ఇస్తారు వీళ్ళు? ఇయ్యలేరు. ఓటర్లను దళితులను మభ్యపెట్టి వాళ్ళు కుర్చెక్కి మమ్మల్ని దళితులను మోసగిస్తాను. ఇది ఏ రోజుకైనా వాళ్ళ కుర్చీ కిందికి నీళ్ళు వస్తాయని వాళ్ళు తెలుసుకుంటలేరు. ఇంకా ఏ రోజుకైనా వాళ్ళ కుర్చీ కింద వాళ్ళ కుర్చీ దిగుడు ఖాయం. ఇది దళిత బంధు కింద ఇప్పుడు గ్రౌండింగ్ అయిన 3 లక్షల రూపాయలు తక్షణమే రిలీజ్ చేయాలి. దాని తర్వాత వాళ్ళు పెడతా అన్న అభయాస్తం 12 లక్షలు అనేది వాళ్ళు ఎట్లా ఇచ్చినా దళితులు తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నారు. అంటే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం అని చెప్పి వీళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేస్తారు అనుకోవచ్చా? అసలు దళిత బంధు వల్ల దళితులకు న్యాయం జరిగిందా? ఇప్పటి వరకు ఏ న్యాయం జరగలేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది జరిగింది. వీళ్ళు 12 లక్షల రూపాయలు అభయాస్తం కింద ఆయన కేసీఆర్ పెట్టిన దళిత బంధు అనేది తీసేసి ఏదే అంబేద్కర్ అభయాస్తం కింద 12 లక్షలు ఇస్తా అని చెప్పేసి అన్నారు. చాలా సంతోషమే అదే అట్లా ఇస్తే. కానీ అది కూడా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. పేరు చెప్పిండ్లు వదిలిపెట్టిండ్లు, అంతవరకే వాళ్ళు చేసేది. ఇక మీరేం చెప్తారు సార్? అంటే ఇవాళ వాస్తవానికి దళితులకు అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. దళితకు 100% అన్యాయమే జరుగుతూ ఉంది. పోయిన గవర్నమెంట్ అన్నా ఆలోచన చేసి దళితులకు ఏం లేదు, భూమి లేదు, రైతులకంటే రైతు బంధు వస్తుంది, వేరే వాళ్ళకు వేరే వస్తున్నాయి, కానీ వీళ్ళకు ఉండేదానికి ఇల్లు లేదు, భూమి లేదు అని ఒక 10 లక్షలు ఇస్తే వీళ్ళకు కొద్దిగా ఆసరా అనే దాని మీద ఆయన మంచిగా ఆలోచన చేసిండు కేసీఆర్ గారు. ఆయన ఆలోచన చేసి కొన్ని డబ్బులు అకౌంట్లలో వేసిండ్రు, కలెక్టర్ అకౌంట్లలో వేసిండ్రు, మా అకౌంట్లకి వచ్చినాయి. అంతలో ఎలక్షన్లు వచ్చడం వల్ల వాటిని ఆపేసి ఆ డబ్బులను వేరే దానికి వాడుకున్నారు. ఈ గవర్నమెంట్ వాడుకొని మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మీకేసిన డబ్బులనే వేరే వాటికి వాడుకునే మాకు మా అకౌంట్ల నుంచి తీసేసిండ్రు, ఓళ్ళ పెట్టిండ్రు. మా అకౌంట్లన్నీ ఓళ్ళ పెట్టి మా అకౌంట్లలో మీకు ఉన్నాయి, ఇప్పుడు రావు మీకు. ఇక మళ్ళీ గవర్నమెంట్ ఏదన్నా నిర్ణయం చేస్తేనే మీకు వస్తాయి, కానీ ఇవన్నీ రావని కలెక్టర్లు చెప్పేసిండ్రు. మాకు ఎంపీడీ వాళ్ళు కలెక్టర్లు చెప్పేస్తే మేము ఇక్కడ దాకా వచ్చి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మేము మా గోడును చెప్దామని ఇక్కడికి వచ్చినాం. అప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు దళిత బంధు వల్ల అసలు యూజే అవ్వట్లేదు, ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తారు అని చెప్పారు. మరి గత ప్రభుత్వంలో దళిత బంధు ఏ విధంగా ఉండేది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో దళితులకి ఇచ్చిందంటే ఈ గవర్నమెంట్ ఎట్లా గెలుసు? ఒక్క మాట, ఈ గవర్నమెంట్ ఎట్లా గెలిచి? దళితులంతా ఓట్లు వేస్తేనే కాదు ఈ గవర్నమెంట్ గెలిచింది. దళితులు ఓట్లు వేయలేదా ఈ గవర్నమెంట్కు? ఇప్పుడు వాళ్ళకే ఇచ్చని ఇప్పుడు మాకు కేటాయించిన పైసలు, ఆయన కేటాయించిన పైసలు వాళ్ళైతే గ్రౌండింగ్ చేసుకొని వచ్చిండ్రు కదా. ఊళ్ళ నుంచి ఎంపీడీఓ కలెక్టర్ గారికి ఇట్లా గ్రౌండింగ్ చేసి వాళ్ళని ఎంపిక చేసి పంపిన తర్వాత ఇప్పుడు వీళ్ళు అంబేద్కర్ పథకం పెట్టిండ్రు. ఇప్పుడు వీళ్ళు ఎంపిక చేసినప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వీళ్ళు కూడా కొంతమందిని ఎంపిక చేస్తారు కదా, ఊరుకు మొత్తం ఇవ్వలేరు కదా ఎప్పుడైనా కానీ. అదే మేము అది చెప్పేది. గత ప్రభుత్వం కొంచెం డబ్బులు మీకు జమ చేసింది, కానీ వీళ్ళు వేరే దానికి వాడుకున్నారు. అదే ప్రభుత్వం మా దళితులకు కేటాయించిన పైసలు మాకు ఇవ్వాలి, మా అకౌంట్లలో వేయాలి, 10 లక్షలు ఇవ్వాలి గవర్నమెంట్. ఓకే సార్. చూసారు కదా, ఇది ఇక్కడ ఏదైతే దళితులకి కేటాయించినటువంటి దళిత బంధుకు సంబంధించి గత ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి పథకాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయకుండా మరి వీళ్ళు 12 లక్షలు కూడా ఇస్తామని చెప్పారు. మరి అది లేదు ఇది లేదు. గత ప్రభుత్వం వేసినటువంటి 10 లక్షలకు సంబంధించి ఆ విడతల వారిగా 2వ విడతకు సంబంధించి ఆ డబ్బులు కూడా జమ చేసిన నేపథ్యంలో ఆ మధ్యనే ఎన్నికలు రావడం, సో వాటిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డబ్బులను వేరే దానికి వాడుకుందని చెప్పి కూడా అక్కడ దళిత నాయకులు చెప్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాము. అయితే క్లియర్ కట్గా దళితులకు ఇస్తామన్నటువంటి ఈ దళిత బంధు హామీ ఏదైతే ఉందో 10 లక్షలు కావచ్చు, దాన్ని పెంచుతూ 12 లక్షలు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని అమలు చేయాలని ఇక్కడ దళిత నాయకులు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు, ధర్నా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం దీన్ని అమలు చేసేంత వరకు కూడా మా ధర్నా లాభంగా చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం.